ఒక్క మాట అంటే ఒక్క మాటైనా నిలబెట్టుకోలేకపోయాడు జగనన్న గారు. రాజశేఖర రెడ్డి గారు మాటిస్తే మాట తప్పని మడమ తిప్పని నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు రైతులను ఎంత బాగా చూసుకున్నాడు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా రైతే రాజు, వ్యవసాయం పండుగ, రైతులకు రుణమాఫీ చేశాడు, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడు, ఎరువుల మీద సబ్సిడీ ఇచ్చాడు, పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఇచ్చాడు, మద్దతు ధరనిచ్చాడు, పెట్టుబడి ధరను తగ్గించాడు. అందుకే కదా ఆ రోజు రైతు అంత బాగా బతికాడు. మరి ఇప్పుడు జగనన్న గారు ముఖ్యమంత్రిగా ఉన్నారే, ఎలా ఉంది వ్యవసాయం? ఏమన్నా ఎలా ఉంది వ్యవసాయం? బాగుందా వ్యవసాయం? ఈరోజు అప్పు లేని రైతున్నాడా? అప్పు లేని రైతున్నాడా? మద్దతు ధర ఉందా? ఇన్పుట్ సబ్సిడీ ఉందా? విత్తనాల మీద సబ్సిడీ ఉందా? కనీసం పంట నష్టపోతే పంట నష్టపరిహారమైనా ఉందా? ఒక్క రకంగా కూడా రైతులను ఆదుకోవడం లేదు జగనన్న గారు. ఆ రోజు జగనన్న గారు ఎలక్షన్లకు పోతున్నప్పుడు చెప్పిన మాట ఏమిటి? 3,000 కోట్లతో నేను రైతుల కోసము, రైతుల మద్దతు ధర కోసము ఒక స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు జగనన్న గారు. చేశాడా? మద్దతు ధర 3,000 కోట్ల నుంచి ఇస్తున్నాడా? ఇంకొక 4,000 కోట్లతో పంట నష్టపోతే ఆ నష్టపరిహారం కోసం 4,000 కోట్లతో ప్రతి సంవత్సరము ఒక నిధి ఏర్పాటు చేస్తానన్నాడు జగనన్న గారు. ఇస్తున్నాడా 4,000 కోట్ల నుంచి మీకు పంట నష్టపరిహారం? మరి జగనన్న రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాడు అవుతాడా? జగనన్న సమాధానం చెప్పాలి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు బిడ్డల పట్ల ఎంత ప్రేమ చూపించాడు. బిడ్డలు చదువుకోవాలని, డబ్బు లేని కారణంగా ఏ బిడ్డ చదువు ఆగిపోకూడదని రాజశేఖర రెడ్డి గారు తప్పించలేదా? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చెప్పిన మాట, రాజశేఖర రెడ్డి గారు చెప్పిన డైలాగు ఆయన చెప్పినట్టే చెప్పడానికి ప్రయత్నిస్తా. మీరు ఏది కావాలంటే అది చదువుకోండి. మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అన్నాడు కదా రాజశేఖర రెడ్డి గారు. మరి ఏమైంది? ఉందా ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్? ఫీజు రీయింబర్స్మెంట్ ఎలాగో లేదు. కన్న తల్లిదండ్రులు కూలీ నాలీ చేసి కష్టపడి అప్పు సొప్పు చేసి బిడ్డలు చదివించుకుంటే పోనీ చదివిన బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా? ఏమన్నా ఉద్యోగాలు వస్తున్నాయా? బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా? మొన్నటికి మొన్న ఒక దగా డిఎస్సీ వేశారు. జగనన్న గారు ముఖ్యమంత్రి కాకముందు మేనిఫెస్టోలో చెప్పిన మాట, ప్రభుత్వ శాఖలో 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, ఏపీసీ బిఎస్సీ ద్వారా అన్ని భర్తీ చేస్తామని అధికారంలోకి వచ్చారు. ప్రతి జనవరి 1నే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పాడు జగనన్న గారు. అంతేకాదు 23,000 ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, మెగా డిఎస్సీ వేస్తానని చెప్పిన జగనన్న గారు 5 సంవత్సరాలు కుంభకర్ణుల్లా నిద్రపోయారు. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయని ఇప్పుడు నిద్ర లేచి 6,000తో దగా డిఎస్సీ, ఒక దగా డిఎస్సీ వేస్తే అది ఆంధ్ర రాష్ట్ర ప్రజలను దగా చేసినట్టు కదా అని అడుగుతున్నాం.